చూసినట్లయితే నేషనల్ హైవే 163 హైదరాబాద్ టు వరంగల్ హైవే కనెక్టింగ్ లో ఉన్న ఈ వెంచర్ హ్మ్. హైవే నుంచి చాలా దగ్గరగా అనిపిస్తుంది. అవును. ఎన్ని 3.5 కిలోమీటర్స్ సార్ అసలు కిలోమీటర్స్ ఇది? దూరం. 3 కిలోమీటర్స్ దూరం. ఓహ్! వెరీ నైస్. అది ఇక్కుర్తిబోయే రోడ్డు మెయిన్ రోడ్ మేడం ఇది. ఓకే. ఓకే. టోటల్‌గా 8 ఊర్లకి ఇదే మెయిన్ రోడ్డు. ఓకే. రోడ్డుకి అటువైపు, ఇటువైపు 2 గూడా వెంచరే మనది. ఓకే. బోత్ హ్మ్. సైడ్స్ మనది వెంచరే. అవును. ఓకే. వెరీ నైస్ అండి. సో, మెయిన్‌గా ఈ వెంచర్ ఈ ప్లేస్‌లో స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఎక్కువ ఇప్పుడు గవర్నమెంట్ గూడా లుక్ ఈస్ట్ పాలిసీ పెట్టింది మేడం. ఓకే. అంటే ఇప్పుడు వరకు వెస్ట్ సైడే డెవలప్‌మెంట్ చేసుకుంటా, రేట్లు ఎవరు కొనలేని పరిస్థితి అక్కడయింది. ఓకే. ప్రతి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా కొనాలంటే ఈస్ట్ సైడ్ ఇప్పుడు అందుబాటు ధరలో ఉన్నాయి. ఓకే. లోయర్ మిడిల్ క్లాస్ గాని, మిడిల్ క్లాస్ గాని ఎవరికైనా నాకంటూ ఒక సొంత ఇల్లు గాని, ఇంటి స్థలం గాని కావాలనేది మినిమమ్ కోరికుంటది. ఖచ్చితంగా. హ్మ్. అయితే సిటీలో కొనలేము. కొనలేం. గజమే 1,00,000 అయింది. అవునండి. ఇప్పుడు మామూలుగా మధ్య తరగతి వాళ్ళు కొనాలంటే ఎక్కడ కొనాలి? కొనలేరు గాబట్టి ఈ ఏరియా అయితే ఇన్వెస్ట్‌మెంట్ పరంగా జూసుకున్నా గూడా మంచి బావుంటది. ఆప్షన్ ఒక అనుకోవచ్చు. 4, 5 సంవత్సరాలు లేదా ఓ 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నా గూడా బాగుంటది. చుట్టూ డెవలప్‌మెంట్స్ గూడా చాలా ఎంప్లాయ్‌మెంట్ జోన్ పరంగా చాలా వస్తున్నాయి. అందుకోసమే ఈ ఏరియాని వెంచర్‌కి ప్రిపేర్ చేసాం.